డియర్ ఫ్రెండ్స్, కొన్ని వార్తలు వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఆ బాధ వెనకాల నిజం వింటూ ఉంటే నిజంగా వాళ్ళు అంత బాధపడ్డారేమో అని ఇప్పుడు తెలుస్తుందండి. రీసెంట్గా మన రామజోగ శాస్త్రి గారు ఉన్నారు కదా, పాటలు రాస్తారు, మంచి మంచి పాటలు రాస్తారండి. ఆయన ఏమన్నారంటే, సోషల్ మీడియా కుక్కల చేతిలోకి వెళ్ళిపోయింది. అది నిజం అనుకున్నాను నేను, కాకపోతే నిజం అనిపిస్తుందండి. ఎందుకంటే రీసెంట్గా శుభలేఖ సుధాకర్ గారు యూట్యూబ్లో తన పేరు మీద వస్తున్న థంబ్నెయిల్స్, తన గురించి వస్తున్న బ్యాడ్ న్యూస్, చెడు వార్తల గురించి కన్నీళ్ళు పెట్టుకున్నారండి. శుభలేఖ సుధాకర్ గారు అంటే ఒక సీనియర్ యాక్టర్. శుభలేఖ సుధాకర్ గారు చిరంజీవి గారితో ఫస్ట్ మూవీ స్టార్ట్ చేశారు. శుభలేఖలు అనే మూవీలు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. సన్నగా ఉంటాడు అప్పుడు ఆయన. కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిందండి, మంచి మూవీ అది. అప్పటి నుంచి చాలా మూవీస్లో యాక్ట్ చేస్తా, ప్రతి క్యారెక్టర్లో కూడా అన్నయ్య గాను, తమ్ముడు గాను, తండ్రి గాను, ఒక మావయ్య గాను, ఒక తాతయ్య గాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే పరకా ప్రవేశం చేసి 100% న్యాయం చేస్తున్నాడండి ఆయన. రీసెంట్గా యాత్రలో కూడా రెడ్డి పాత్రలో యాక్ట్ చేశాడు ఆయన. అలాంటి వ్యక్తి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే, గత 10 years నుంచి ఆయన్ని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారంట. పాపం ఆయన హీరో కాదు, పని ఇండస్ట్రీలో ఆయన మీద ఏం బ్యాడ్ ఏమీ లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళే వ్యక్తి. ఆయన గురించి ఏమున్నా యూట్యూబ్ థంబ్నెయిల్స్లో నేను కూడా చూసి నిజమేమో అనుకున్నాను. శుభలేఖ సుధాకర్కి అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి, విడాకులు తీసుకున్న శైలజ శుభలేఖ సుధాకర్ మరణం. ఇది ఏమాత్రం నిజం ఉందండి. మొన్న 2 రోజుల క్రితం రిలీజ్ అయిన సినిమా అండి, యాత్రలో రెడ్డి గారి పాత్రలో యాక్ట్ చేశాడు ఆయన. అసలు వీళ్ళు పెట్టే థంబ్నెయిల్స్కి ఆ న్యూస్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఆయన పాపం చాలా బాధపడ్డాడు దాని గురించి. ఆయన మీద వస్తున్న ట్రోలింగ్ అంటే అంతా ఇంత కాదు, మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. ఆయన అనుకునే వాళ్ళు చేస్తారు, మరి ఏదో క్రియేటివిటీలో ఒక కొత్త పందో. శాడిజం అండి, శాడిస్ట్ అంటారు వీళ్ళని, సైకోస్ అన్నమాట వీళ్ళు. ఎదుట వాళ్ళని చిత్రవద చేస్తా మానసిక ఆనందం అనేది అనిపిస్తూ ఉంటారు వీళ్ళు. అదొక ఆనందం. ఇలాంటి గాసిప్స్, చెడు వార్తల వల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కొంచెం డబ్బులు పెరుగుతాయేమో. కానీ భరత్ అనే సినిమా చూసారో, దాంట్లో మహేష్ బాబు అంటాడు ఆయన గురించి, ఆయన గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి గురించి ఒక ఛానల్లో, ఒక పేపర్లో ఏదో ఊహాజనితమైన వార్త రాసి మహేష్ బాబు అంటాడు. ఆయన సీనియర్ జర్నలిస్ట్. అది ఏదో సంథింగ్ ఏదో పేరు చెప్తాడు, పేపర్ పేరు. సార్, మీరు ఈ వార్త రాసినందుకు మీకు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది, కాకపోతే ఆ డబ్బులతో అన్నం తినే మీ పిల్లల కడుపు మాత్రం నిండదు సార్, గుర్తుపెట్టుకోండి అంటాడు. ఆ జర్నలిస్ట్కి బుర్ర తిరిగిపోద్ది. శుభలేఖ సుధాకర్ గారు ఏం చెప్పారంటే, చిరంజీవి గారికి నాకు ఏం గొడవలు లేవండి బాబు. బాలసుబ్రహ్మణ్యం గారు బెడ్ మీద ఉన్నప్పుడు 54 సార్లు ఫోన్ చేశాడు ఆయన. ఆయనే నా ఫస్ట్ హీరో, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కూడా అని చెప్పాడు. నా భార్యాభర్తలు కలిసే ఉన్నాం. యాక్చువల్గా భార్యాభర్తలు కలిసి రోజు మనకేం చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్. అంతవరకు వాళ్ళు వర్క్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇదిగో మేము కలిసి ఉన్నామని రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా సహించలేకనుకుంటా పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. కాకపోతే పట్టించుకోకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. నేను చూశానండి కొన్ని థంబ్నెయిల్స్, జగ్గయ్య గారి ఫోటో పెడతారు, వేరే అమ్మాయి ఫోటో పెడతారు, వీళ్ళిద్దరూ తండ్రి కూతురు ఎవరెవరో పెట్టేస్తూ ఉంటారు. మినిమం కనీస జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదండి, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ఏదో వ్యూస్ పెరుగుతాయి, అదొక ఆనందం, పైశాచిక ఆనందం అన్నమాట అది. మరి ఎందుకు చేస్తారు ఇలాంటివి అయితే అర్థం కాదండి. శుభలేఖ సుధాకర్ గారు ఫైనల్గా ఒకే మాట అన్నారండి, ఇలాంటి వార్తలు రాయడం వల్ల డబ్బులు వస్తాయేమో కానీ ఆ డబ్బుల వల్ల బతికే తిండి వాళ్ళ కడుపుకు పట్టదు, వాళ్ళకి అంతకంత అనుభవించి చేరుతారు. ఖచ్చితంగా ఇలాంటి మాటలు, అలాంటి పెద్ద ఆయన అన్నాడంటే ఆ ఉసురు ఖచ్చితంగా ఇలాంటి థంబ్నెయిల్స్, యూట్యూబ్లో ఇలాంటి చెడు వార్తలు పెట్టేవాళ్ళకి ఖచ్చితంగా అది దెబ్బ కొడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. రీసెంట్గా డీప్ ఫేక్ ఐడియా ఉంది కదా, డీప్ ఫేక్తో ఒక అమ్మాయి బాత్రూంలో ఉంటే అమ్మాయి ఫేస్ తీసి రష్మిక మండోనా ఫేస్ పెట్టారు. మీ అందరూ చూసే ఉంటారండి న్యూస్. అది ట్రోల్ అయింది. అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు చూశారు, తమిళ యాక్టర్ రజనీకాంత్ గారు చూశారు, వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏమైంది ఫైనల్గా, గుంటూరు అబ్బాయి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్, అయిపోయింది, లైఫ్ స్పాయిల్, వాళ్ళు పట్టుకున్నారు. సో ఫ్రెండ్స్,
ఒకవేళ కనుక ఇలాంటివి ఉంటే దయచేసి విరమించుకోండి ఎక్కడైనా సరే. ఎందుకంటే క్రియేటివిటీ చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. క్రియేటివిటీ జర్నలిజం చేయండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. నీటిలోకి దూకండి, స్విమ్మింగ్ వస్తే చేపలు పట్టుకోండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. కొత్త కొత్త పందా అనుసరించండి. ఒకళ్ళ మీద ఇలాగా చెడు వార్తలు రాసి సబ్స్క్రైబర్ పెంచుకుని, వాళ్ళు వ్యూస్ పెంచుకుని సెలబ్రిటీ అవుదామంటే రేపు వెలుగులోకి వస్తే మిమ్మల్ని చితకబాదేస్తారు. చట్టాలు అయితే ఈ సంవత్సరం నుంచి మేబీ స్ట్రిక్ట్ అవుతాయి, చూస్తూ ఉండండి. తోలు తీసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా మార్పు తెచ్చుకుంటే మంచిదండి.